సరే బాబు మాట్లాడి స్టార్టా. నా పేరు జి ప్రకాష్ రావు. నేను 2002లో నిజామాబాద్ డిస్టిక్ నుంచి మా అమ్మమ్మ తిరిగితే ఖమ్మం డిస్టిక్ వచ్చాను. ఆమెకు హాస్పిటల్లో హెల్ప్ చేయడానికి వచ్చినప్పుడు అక్కడ వాటర్ వల్ల మరి నాకున్న గుట్కాల వల్ల తెలియదు. నాకు 2002లో సోరియాసిస్ అందుకుంది. తర్వాత నేను అప్పట్లోనే పేరుమల శ్యామ్ సుందర్ అని చెప్పి ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇది జస్ట్ డాండ్రఫ్ అని చెప్పి మందులు ఇస్తే వచ్చేసా వాడా. తర్వాత తగ్గినట్టు అనిపించింది. తర్వాత బాగానే ఉన్నా. 2005లో నా పెళ్ళయింది. బాబు పుట్టిన తర్వాత నుంచి ఇక మొత్తం సోరియాసిస్ ఒళ్ళంతా రావటం, చలికాలం వర్షాకాలం చాలా నరకం చూసేవాడిని. తలలో గీక్తే ఎంట్రుకలు ఊడిపోయి బ్లడ్ రావటం, ఒక లిక్విడ్ లాగా రావటం, ప్లస్ ఆ లిక్విడ్ మళ్ళీ ఎక్కడెక్కడ అంటే అక్కడక్కడ మళ్ళీ చేప పుట్టులాగా అల్లుకోవటం, నరకం చూసాను. దాదాపు హోమియోపతి వాడా, ప్లస్ ఇంగ్లీష్ మందులు వాడా, ఆయుర్వేదిక్ వాడా. ఆయుర్వేదిక్ రీసెంట్లో వాడా. మళ్ళీ యునానీ వాడా. ఎర్రగడ్డ దగ్గర యునానీ ఆ మందులు కూడా వాడా. అయితే ఏలూరు దగ్గర గోపన్నపాలెం అని అక్కడ మందులు ఒక 6 మంత్స్ వాడా. కానీ ఏం ప్రయోజనం లేదు. ఇక అట్లా వాడుతూ నాకు ఒక్క బాబే ఉన్నారు. రెండో కనుప అందుకోలే మందుల పవర్కి. ఇక తర్వాత 2007లో తెలిసిన వాళ్ళు ఉంటే మా ఆవిడ తరఫున వాళ్ళు గాంధీలో ట్రీట్మెంట్ ఇస్తే 2017 నుంచి 19 వరకు సోరియాసిస్ రాలేదు. ఇక ఆ తర్వాత మా ఇంటి గొడవల వల్ల దానివల్ల నేను ఖమ్మం వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇక మాకు తెలిసిన చుట్టాలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయుర్వేదిక్ మందులు ఇస్తున్నారు, ఫ్రీ వాడండి అని అంటే నేను ఆల్రెడీ ఈ 2002 నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక ఇంచుమించు ₹1,00,000 ఖర్చు పెట్టాను. కానీ ప్రయోజనం లేదు. మళ్ళీ నాకు అంటూ అంటే అన్ని మందు కానీ ఏం అలవాట్లేదు. ఒక గుట్కా తప్ప. ఆ గుట్కా వల్ల ఎఫెక్ట్ ఏంటో నాకు తెలియదు, కానీ అది తగ్గలేదు. ఇక ఆయుర్వేదిక్ మందులు వాడేసరికి అంటే ఇక చిప్స్ లాగా మొత్తం ఒళ్ళంతా వచ్చేసింది. ఇక నాకు ఏం చేయాలో అర్థం కాలే. అప్పుడు అనిపించింది ఎట్లాగో అబ్బాయి కూడా ఇంటర్కి వచ్చాడు, ఉన్న కాస్త కూస్త ఉన్న ఆస్తి వాడికి సరైపోద్ది. మా ఆస్తి గొడవలనే వచ్చేసి హైదరాబాద్ నుంచి వాడికి ఉన్నది వాడు బతుకుతాడులే, నేను వెళ్ళిపోదామన్న ఆలోచనకి వచ్చే టైంలో దేవుడే మా ప్రకాష్ని పంపించిందని కోరుకున్నా. ప్రకాష్ ద్వారా నాకు ఆ ట్యాబ్లెట్స్ 15 రోజులలో అసలు మట్టిపోయింది. ఈ చలికాలంలో మేము అసలు నిద్రపోవడం కాదు కదా, ఆ ఒంటికున్న పొట్టు అంతా వేసి మంచం కింద వేస్తే మా అబ్బాయి చూసి డాడీ ఆ పొట్టు చూస్తే నాకు అన్నం తినబుద్ధి కావట్లేదు అని అనేసరికంటే చాలా బాధ అనిపించింది. నా ఒక్కడి వల్ల వీళ్ళకి ఎంత ఇబ్బంది పెడుతున్నా. ఇది వాడేసరికి అంటే 15 రోజులలో పొట్టు లేదు, ఆ లిక్విడ్ లేదు, ఏం లేదు, ప్రశాంతంగా ఉంది. మా ఊర్లో ఒక ఇద్దరికి కూడా ఉంది. ఆ అబ్బాయికి కూడా మొన్ననే అప్లై చూపించాను మొత్తం. ఇవాళనే నేను తీసుకెళ్ళినట్టే ఆ అబ్బాయి కూడా నేను తీసుకెళ్ళాడు. ఇక ప్రకాష్ ఏంటంటే మాది రక్త సంబంధం కాబట్టి నేను ఇక ఇంటి విషయాలు అవి మాట్లాడుకుంటున్నా. అబ్బాయి వెళ్ళిపోయాడు ఇప్పుడు. ఇది సేమ్గా నాలాగే, కానీ 23 సంవత్సరాల నుంచి ఇది ఘోరం అసలు. మళ్ళీ నాకు బీపీ షుగర్లు అట్లాంటి ఎఫెక్ట్లు ఏం లేవు. ఇదొక్కటి తప్ప. ఇదొక్కటి పోయిందంటే నేనే రాజు నేనే మంత్రి అనాలి. కానీ నాకైతే దేవుడి రూపంలో ప్రకాశే వచ్చాడు. ఈ ప్రకాష్కు వాళ్ళ గురువు గారు అంటే బాబా గారు వాళ్ళు కూడా కలిశాడు, కానీ నేను పరిచయం కాలేదు వాళ్ళు అంటే వాళ్ళు. కానీ నేను గుర్తుపడతాను, కానీ ఆ సార్ గుర్తుపట్టాను నన్ను. కానీ వాళ్ళ వల్ల మేలే జరిగింది.